పాటల పల్లకి చిరుగే చిరుగాలి. అదిరిపోతుంది, అదిరిపోతారు, బెదిరిపోతారు. ఈ తలకాయ కర్రీ విన్న తర్వాత సో ఏడి అందగాడు అనుకుంటున్నాడా? ఇదిగోండి అందగాడు. సో హాయ్ నమస్తే, దిస్ ఇస్ అలీ. వెల్కమ్ బ్యాక్ టు ది బ్రాండ్ న్యూ వ్లాగ్. ఈ రోజు నా వ్లాగ్ లో స్వాగతం సుస్వాగతం. ఈ రోజు నేను ఏముండబోతున్నాను తెలుసా? మటన్ తలకాయ గ్రేవీ విత్ కాంబినేషన్ చపాతీ చేయబోతున్నాను. ఆ చపాతీ కూడా అసలు ఇలా ఇలా ఉబ్బే చపాతీ చేయబోతున్నాను. చూద్దాము ఉబ్బుతుందో లేదో. సో ఈ రోజు నాతో పాటు అయితే తోహిద్ అయితే వచ్చేస్తున్నాడు. తోహిద్ కూడా ఉంటాడు ఈ వీడియోలో. సో తోహిద్ నేను కలిసి ఈ కుకింగ్ అయితే చేయబోతున్నాం అనమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చలో. ఆల్రెడీ నేను మటన్ని ఉప్పు అలాగే పసుపు వేసి ఆల్రెడీ 2 times కడిగాను. కుక్కర్లో వేసి ఒక 10 whistles వరకు అయితే దాన్ని పెట్టేయబోతున్నాను. ఎందుకంటే బాగా మగ్గిపోవాలి. ఆ తర్వాత దీంట్లో మనము ఏమేమి వేయాలి, ఎలా చేయాలి అనేది చూపిస్తాను. ఓకేనా? లెట్స్ ట్రై. సో ఏడి అందగాడు అనుకుంటున్నాడా? ఇదిగోండి అందగాడు. అందగాడు వచ్చాడు. ఏంటమ్మా ఏంటి ఈరోజు జోష్లో ఉన్నావు? ఈ రోజు మామూలు కాదుగా, ఇష్టమైన రెసిపీ. ఏంటిది అది? తలకాయ. ఫ్యాన్స్ చూస్తున్నారు, నా ఫ్యాన్స్ ఫీల్ అవుతారు. ఎవరెవరు నన్ను అయితే అలీభాయ్ హింస చేస్తున్నాడు. హింస కామెంట్స్ లో మా అలీభాయ్కి గట్టిగా జవాబు ఇవ్వండి. ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేద్దాం. చలో. కుకింగ్ షెఫ్లు కూడా పనికిరారు ముందు. ఇప్పుడు మొత్తం దీంట్లో వేసి ఒక 10 విజిల్ల వరకు, 10 విజిల్లు మామూలు ఉండదు. పసుపు వేస్తున్నా ఒక స్పూన్ లాగా, ఇంత ఉప్పు వేస్తున్నా, నీళ్ళు మర్చిపోయా, లోట నీళ్ళు వేసేయండి. అందగాడా అందగాడా అందాలన్నీ నీవెలరా. అందగాడా అందగాడా. అలీభాయ్ మీద కంప్లైంట్ ఇచ్చారంట కింద ఫ్లాట్ వాళ్ళు. మొన్న రోటీలు మీకు కొట్టావు అన్న. ఆ రోటీస్ని ఏమంటారు? కుల్చా. కుల్చాని దాన్ని బండకేసి బాధాడు భయ్య. కింద నుండి శబ్దాలు వచ్చినాయంట. నిన్న నేను చిన్న పని ఉండి బయటకి అయితే వెళ్ళాను భయ్య. అలీభాయ్ అయితే కద్దు ఖీర్ చేశాడు. ఇప్పుడు నేను ట్రై చేసి చెప్తాను ఎలా ఉందో. చూశారు కదా, మొత్తం అసలు కాజులు గీజులు నింపేశాడు అలీభాయ్. మనసులాగా దీనిలో కూడా ఫుల్ వేసాడు. దూర నిజంగా చాలా బాగుంది, నిజంగా చెప్తున్నా. మీరు కూడా ఈ వీడియో చూడాలంటే ప్రీవియస్ వీడియో ఉండిద్ది, చూసేయండి. ప్రాసెస్ మొత్తం చూడండి, మీకు యూజ్ అవుద్ది. పెద్ద పాత్ర, పెద్ద పాత్ర, పెద్ద పాత్ర ఎందుకంటే ఎందుకు? కర్రీ నీట్గా కుక్ అవడం కోసం. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాం. బాగుండిద్దా? అదిరిపోతుంది, అదిరిపోతారు, బెదిరిపోతారు. ఈ తలకాయ కర్రీ విన్న తర్వాత నువ్వు అడిస్తే బెదిరిపోతారు నిజంగానే. కొట్టబాగా. సో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటో, కొత్తిమీర అయితే పక్కన పెట్టుకుందాం. ఇంతే, ఇంకెక్కువ ఏం పట్టవు. మిగతా అన్ని ఇక్కడ ఉన్న దినుసులతో లాగిచ్చేస్తాం. మటన్ చంపారం తిన్నావా? మటన్ చంపారం అది బీహార్ స్టైల్ మటన్ చంపారం. బీహార్ బగువా యాలకులు, లవంగాలు, చెక్క వేసేస్తున్నాం. టెక్నికల్ ఇష్యూ అన్నమాట. అట్లే తిన్నాం. చాలా మంది టమాటో వేసుకోరు, బట్ మేము వేసుకుంటాం. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు మగ్గేంత వరకు మనం దీన్ని మూతతో కప్పు చేద్దాం. జస్ట్ స్మాష్ అయిపోయింది. మామూలు ఉండదు, సూపర్గా ఉండదు. ఈ గ్యాప్లో ఒక చిన్న పాట గజేరి పెడదామా? చలో పాట గజేరా. పాటల పల్లకి చిరుగే చిరుగాలి, కంటికి కనబడవే నిన్నెక్కడ వెతకాలి. ఈ 2 లైన్లు వచ్చు. ये एडिटिंग कब कर देगी क्या? 1 2 సరిపోద్ది.
ఇప్పుడు కొంచెం ఉప్పు వేస్తున్నాం. ఈ పేస్ట్లో ఉప్పు ఉందా? ఈ కాడదాలతో ఇప్పుడు గోధుమలు తెచ్చుకొని ఆడించుకునే పిండి మాది ఇది. మేము ఈ ఆశీర్వాదులు ఈ గోధుమ పిండి మాలిష్ చేస్తే దాని అమ్మ గుర్తు రావాలి. నీ చేతుల్ని దేవుడు చల్లగా ఉంచున్నా గాయగా నాయన. क्या क्या की बोलते क्या అడికేల్ బ్రౌన్ అయిపోయింది. అల్లం పేస్ట్ వేస్తున్నాం. ఎంత ఎంత ఈ వీటిల్లో టమాటా లేరు, మనం వేస్తాం కానీ. మనం వేస్తున్నాం. ఎందుకు అలాగా? మనకి ఇష్టం టమాటాలతో. ఓ ఏదైతే 10 విజిల్స్ వరకు పెట్టామో దీన్ని వేసేస్తున్నాం. టమాటాలు లేదుగా, అది సర్లే. ఇంకో పని చేయొచ్చు, ఏంటిది? మిక్సీ కొట్టేసేస్తా. ఎందుకు? వేసేస్తా. నేను బతికిపోయాను అనుకున్నాను. టమాటాలు వేసి కావాలి అలా ఉండిద్దో ఏంటో. అదే అదే అదేనా వెయ్యి వెలిగి. ఇప్పుడు ఈ టమాటా ప్యూరీని వేసుకుందాం. ఇందాక మర్చిపోయాం కాబట్టి క్యాటరింగ్లో ఏం చేయలేదు. ఒక స్పూను కారం, ఇంకో స్పూన్ కూడా వేద్దాం. ఏంటి మరి ఇది పుట్టుకతో వచ్చిందా ఎలా? ఏంటి మరి? నా ముందు ఎవడైనా వంట ఉండాడు అనుకో, ఎంత పెద్ద షెఫ్ అయినా కానీ, ఎంత పెద్ద హీరో, పెద్ద 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 వంటోళ్ళు ఉంటారు కదా, నా ముందు వంటలు ఉంటారు అనుకో, అంతే కథం. పచ్చిమిరపకాయలు కూడా ఇప్పుడు మనం ఒక 5 వేస్తున్నాం. ఇప్పుడు మనం తొందరగా చపాతీలు రెడీ చేస్తున్నాం. ఒక 4 చపాతీలు, తోహిత్కి 2, నాకు 2. ఈ చెయ్యుమా తొందరగా మనం వండుకుంటే బయట క్లైమేట్ కూడా మన విజయవాడలో వర్షం పడేటట్టుంది. వేడి వేడిగా అది ఇది అబ్బా మామూలు ఉండదు. వర్షం పడుతూ వేడి వేడిగా కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా రబ్ చేసుకొని అంటే స్క్వేర్లో చేసుకో, అవసరం లేదు. తొందరగా వర్షం పడేటట్టుంది, వేసుకొని బ్యాటింగ్ వేయడం. కర్రీలో ఫ్లేవర్ ఎప్పటి నుండి వచ్చేసింది, నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. కొత్తిమీర వేస్తున్నాం ఫర్ ఫ్లేవర్. ఇప్పుడు అది రౌండ్ చేసాం కదా, ఇది స్క్వేర్లో చేద్దాం. ఇలా 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 ఎందుకంటావు? ఏమో మరి. మీరు ఒకటి తెలుసా, ఇక్కడ ఐలీ భాయ్ అయితే కుకింగ్ చేస్తున్నాడని మీరు అనుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మొత్తం నేర్పించేది నేను, మొత్తం చేసేది నేను. వీడియోలో అయితే కుకింగ్ చేసినట్టు బిల్డప్ ఇచ్చేస్తున్నారు, మీరేమో అందరు నమ్మేస్తున్నారు. ఇదేంటి అంటే అరే కాదు అయిపోయింది. ఇలా కుప్సి ఇది ఉబ్బిని చూసారా? ప్రతి ముక్కలో పలుకు ఉందిరా. నన్ను తిట్టుకుంటారు ఇప్పుడు. నా కొడుకు వండుకొని తింటున్నాడు కానీ పెట్టట్లేదు. కష్టపడి వండుకున్న తర్వాత దాని టేస్ట్ చూస్తే దానికి వచ్చే ఫీలింగే వేరబ్బా. నిజమా కాదా? నిజమే అసలు. హల్వా బిస్మిల్లా. అసలు ఎక్సలెంట్గా ఉంది. నేనే అనుకోవాలి ఎంత టేస్ట్గా వస్తుందని. చూసారా? బా సూపర్. ఇప్పుడు తోహిత్ టేస్ట్ చేసి చెప్పాడు. అసలు చూసారా హల్వా. మనకి ఇలా నైస్గా తినేది రాదు భయ్య. మనం ఏంటంటే ఇదిగో ఇలాగా ఒక్కసారి ఈ గ్రేవీ చూడండి. గ్రేవీ కానీ చూసారా ఎలా ఉందో? కొంచెం గ్రేవీని ఇలా తీసుకొని డిప్ చేసుకొని, ఇక్కడ నాకు చేతులు కాలిపోతున్నాయి.
ఇది దీన్ని నిజంగా చాలా బాగుంది. టేస్ట్ అయితే వేరే లెవెల్గా ఉంది ఇది. మీరు కనుక ట్రై చేస్తే మీ ఇంట్లో వాళ్ళు అంటారు ఏరా ఏ 5 స్టార్ హోటల్ నుండి తెచ్చామని, అంత బాగుంది నిజంగా. అబ్బా. సో ఇదండి ఈరోజు మా కుకింగ్ వీడియో అయితే. సో లేట్ చేయకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కూడా ఈ టేస్ట్ నచ్చుతుందని ఆశిస్తున్నాను. మీరు టేస్ట్ చేయలేదు కాబట్టి ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. కలుద్దాం మరొక వీడియోతో. సైనింగ్ ఆఫ్ మీ అలీ. మరొక వీడియోలో తప్పకుండా కలుస్తాం. బాయ్.